నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అఖండ 2 డిసెంబర్ 2న విడుదల కావాల్సిన ఈ మూవీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ని సమస్యలు తొలగిపోయి ఇప్పుడు డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. అఖండ 2కు నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ క్రమంలో అఖండ 2 తాండవం సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. అఖండ 2 మూవీ టికెట్స్ హైక్స్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అఖండ 2 సినిమా టికెట్ ధరలను డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతిని ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై 50, మల్టీప్లెక్స్లో 100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్ 11న ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరను 600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతితో పాటు చిత్ర టీంకు ప్రభుత్వం ఒక షరతు సైతం విధించింది. టికెట్స్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు లాభాల్లో 20% సినీ కార్మికుల సంక్షేమానికి తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.